నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెనాలిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ను సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు బయో మైనింగ్ ద్వారా చెత్తను తరలిస్తున్నట్లు వెల్లడి. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. రాబోయే సంస్థ గత ఎన్నికల నిర్వహణకు కమిటీల ఏర్పాటు, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని తెనాలి నాజరపేట ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ మరియు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా, తెనాలి నియోజకవర్గ పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వేములపల్లి బుజ్జి, యలవల అశోక్, తెనాలి మండల పరిశీలకులు నాగేశ్వరరావులు హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభకు టీడీపీ మైనార్టీ నాయకులు కుద్దూస్ అధ్యక్షత వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గడిచిన ఏడాది కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిన కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయవలసిన అవసరం ఉందన్నారు. గత 5 ఏళ్ల పాలన ఏ విధంగా గడిచిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. దానిని పాలన అనటం కంటే పరాకాష్ఠకు నిదర్శనం అన్నారు. కార్యకర్తలు వేరు, ప్రజలు వేరు, అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎవరికి ఎంత బలం ఉంది అన్నది ముఖ్యం కాదని, మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. 10 లక్షల అప్పుల భారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి దానిని అధిగమించి అభివృద్ధి మరియు సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం గత ప్రభుత్వం అని, రైతులను, విద్యార్థులను, అన్ని రకాల వర్గాలను మోసం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి అండగా ఉందామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. 5 సంవత్సరాల కాలం మనకి చంద్రుడికి మసక పారితే రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పాలన మనం అందరం కూడా చూసాం. అది పాలన అనే కంటే కూడా అరాచకంకి పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. పోయిన ఎలక్షన్స్ లో 18,000తో ఓడిపోతే వాళ్ళు 50,000తో గెలిస్తే 68,000 మంది అటు నుంచి ఇటు వచ్చి ఓటేశారనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నాయకత్వాన్ని కోరుతాం. జీతపత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మన మీద భారంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. ఎప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తారో తెలియనటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూశారు. ఆ రోజు పథకాలైతే ప్రవేశపెట్టారు, కానీ ఆ పథకాలకి సరైన రూపం ఇవ్వలేనటువంటి, రైతుకి అన్యాయం చేసినటువంటి రైతులకి ఆ రోజున 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి కేవలం 13,500 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే మిగతా 7,500 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇవ్వలేనంటి దగా చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ప్రతి బిడ్డకి కూడా నేను మేనమావనని చెప్పి చివరికి ఫేక్ మాంగా తయారయ్యి మొదటి సంవత్సరం 42 లక్షలు, రెండో సంవత్సరం 35 లక్షలు, మూడో సంవత్సరం 25 లక్షలుగా పరిమితి అయినటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా మనం చూసాం. 15,000, 14,000, 13,000, 12,000 కూడా మనం చూసాం. ఆఖరి సంవత్సరం ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం చూసామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. కానీ డబ్బు లేకపోయినా నేను అన్న మాట నిలబెట్టుకోవాలి, ఎంతో సమన్వయంతో నాకు ఇచ్చిన ఈ విజయాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు నాకు అని చెప్పి భావించడమే కాకుండా మొదటి సంతకం ఏ యువకులైతే ఈ గంజాయి రాష్ట్రంలో నిర్వీర్యమైపోతా ఉన్నారో, ఇది గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను, శాంతి భద్రతలు కాపాడుతాను, ఈ యువకులకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నేపథ్యంలో మొదటి సంతకం డిఎస్సి
మెగా డిఎస్సికి సంతకం చేసినటువంటి కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. దాదాపు 2 ఎకరాలు ఉంటే ప్రతి నిత్యం కూడా ప్రకృతి వరమిచ్చి పండిస్తే 2 పాతికలు 50,000 రూపాయలు వస్తాయి 2 ఎకరాలు ఉన్న రైతుకి. చేను గట్టు లేకపోయినా, చేను పుట్ట లేకపోయినా, ఈ రోజున ఒక ముసలివాడు ఉంటేనో, ఒక ముసలమ్మ ఉంటేనో, లేకపోతే ఒక వితంతు ఉంటేనో 50,000 రూపాయలు ఇంటికి వస్తా ఉంది సంవత్సరానికి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రేపు ప్రతి వ్యవసాయం చేసుకునే వారికి, కర్షకుడికి ఎట్లాగో కౌలు రైతుకు కూడా ఇవ్వబోయే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాన్ని 100 అయినా కూడా 106 అయినా కూడా సూర్యచంద్రులు ఏకమైనా కూడా ఈ సూపర్ 6 మాత్రం ఆగదు అని చెప్పి మీకు మనం చేస్తాం. ఏదైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలను అన్నింటి కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం మీదే. ఆర్థిక నేరస్తుడు నువ్వు. అలీబాబా 40 దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేసి, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో భరోసా పేరుతో మీరు తిరుగుతా ఉన్నారు, యాత్రలు చేస్తా ఉన్నారు. ఎందుకు వచ్చావు ఈ తెనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ మొహం పెట్టుకొని వచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి నీ కార్యకర్తలు సైతం కూడా తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి చేశావా జగన్మోహన్ రెడ్డి. దారి దోపిడీలు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, పిక్పాకెట్ చేసేవాళ్ళని, బ్లేడ్ బ్యాచ్ని చూడటానికి వచ్చావంటాయా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ల కాలం ఈ ప్రభుత్వాన్ని పరిపాలించావంటే నీ ఆలోచన ఏ రకమైనటువంటి ఆలోచనతో నువ్వు పాలన చేసావో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి మేము అందరం కోరుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు లేకపోయినా, వనరులు లేకపోయినా, ఒక పక్కన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు గానో, టీచర్లు గానో, పెన్షనర్లు గానో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే ప్రభుత్వం మంది. గుంతలు ఉన్న రోడ్లన్నింటినీ పూడ్చుకొని ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ వైద్యం అందించుకుంటూ ఏదైతే మౌలిక వస్తువులు అయినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా కుంటుపడకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభుత్వాన్ని ప్రజారంజకంగా నడుపుతున్నటువంటి నాయకత్వం మంది. అమరావతి రైతుల ఉద్యమంలో రాష్ట్ర రాజధాని కోసం మన ఒక్కళ్ళే 53 రోజులు మన టెంట్లు తగలబెట్టినా కూడా మన 53 రోజులు చివరికి పోలీసుల బలగంతో తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనాటి ప్రభుత్వానికి. అందుకని మీ శక్తి ఏంటో నాకు తెలుసు, మీ సమర్థత ఏంటో నాకు తెలుసు, మీ త్యాగం ఏంటో నాకు తెలుసు. మీ అందరికీ నాయకుడిగా కొనసాగుతున్నందుకు అణువున కూడా గర్వంగా నేను ఫీల్ అవుతాను ప్రతి నిమిషం కూడా. మనం ఎక్కడ కూడా అదే విధానంతో కొనసాగి మనకి ఏం కావాలో అన్ని సాధించుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకటరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, పద్మశాలియా కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడివెన్న హరిప్రసాద్, టీడీపీ మండల నాయకులు కంచెల ఏడుకొండలు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ వంగమూరి హరిప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. నిన్నే మా అమ్మగారు అనుకోకుండా కాలు జారి పడ్డారు. ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమానికి, పార్టీ చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా అమలు చేయడమే నాకు నా పెద్దలు నేర్పినటువంటి, నా సీనియర్లు నేర్పినటువంటిది. మీరు అభిమానించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాడు నాకు ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పని ఆపితే మరి పరిస్థితులు ఎలా ఉండేవో నేను చెప్పలేను కానీ ఆయన పార్టీ కోసం, నాయకుడి కోసం
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ స్థానాన్ని మీ ఇష్టం వచ్చినటువంటి నిర్ణయం తీసుకోండి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆ రోజు చేసినటువంటి ఈ పార్టీ సీటు యొక్క త్యాగాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, జాగ్రత్త అని చెప్పి మేము మాట్లాడిన దానికి మా అందరి మీద కూడా పరువు నష్టం దావా చేశారు. అంటే ఈ విధంగా అంటే ఇంకెన్నో కేసులు, క్రిమినల్ కేసులు, వివిధ రకాలైనటువంటి ఆస్తులు పోగొట్టుకోవడాలు, వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటా, ఎన్నో అవమానాలను దింగబిలుంటా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటున్నారు. నిజమే, నేను ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను మా కృష్ణా జిల్లాలో తెలుగు యువతలో పనిచేస్తా ఉన్నాను. దాని తర్వాత రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించినప్పటికీ ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్గనైజేషన్ ఎలా నడపాలి, ఆర్గనైజేషన్తో ఏ విధంగా సుపరిచితంగా ఉండాలి, ఏ విధంగా కార్యకర్తల్లో మమేకమై పనిచేయాలని చెప్పి ఇటువంటి నాయకుల్ని చూసి నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వ్యక్తీకరించినటువంటి భావాల్లో ఏ విధమైనటువంటి భిన్నమైనటువంటి ఇది లేదు. పార్టీ పట్ల వ్యతిరేకత ఇంకోటో కాదు, లేదా పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు, నాయకత్వం చేసేటువంటి కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల్లో విభేదాలు లేవు. ఒకే ఒకటి ఆవేదన ఏమంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుకు కొనసాగాలంటే చెయ్యాల్సినటువంటిది ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కూటమి ఉండాలి, ఆ కూటమి ద్వారానే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని మనందరం చర్చించుకుని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆవేదన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటువంటి అంశంలో వచ్చినటువంటి ఆవేదన ఇదని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ పార్టీని ఏ విధంగా ఈ 2 మండలాల్లో ఒక మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 35 గ్రామాలు 40 వార్డులు ఉన్నటువంటి దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం, పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఏ విధంగా చేయగలుగుతాం అనేటువంటి దాన్ని మీ దృష్టిలో పెట్టుకుని మంచి కమిటీలను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి మమ్మల్ని ఇక్కడికి అధిష్టానం మీ దగ్గరికి పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ ను ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న చెత్త తరలింపు పనులను ఆయన పరిశీలించారు. బయోమైనింగ్ ద్వారా 63,500 టన్నుల చెత్తను తరలించడం జరుగుతుందని, మిగిలిన 43,000 టన్నులను టెండర్లు పిలిచి స్వచ్ఛంద కార్పొరేషన్ అనుమతుల ద్వారా దానిని కూడా తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న కంపోస్టు నిర్వహణ సక్రమంగా జరుగుతున్నట్లు చెప్పారు. బయోమైనింగ్ కోకోనట్ కట్టర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణం నుండి ప్రతిరోజు వచ్చే 100 మెట్రిక్ టన్నుల చెత్తను 70 టన్నుల పైగా జిందాలకు పంపడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి పొడి చెత్తను పాత కాగితాల దుకాణాలకు అమ్మి వచ్చిన ఆదాయాన్ని పురపాలక సంఘానికి జమ చేయడం జరుగుతుందన్నారు. సుందర తెనాలి ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలను పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ నందు బయోమైనింగ్ ద్వారా 63,500 టన్నులు బయోమైనింగ్ ద్వారా తరలించడం జరుగుతూ ఉంది. మిగిలిన 43 టన్నులు కూడాను త్వరలో వాటిని మళ్ళీ టెండర్ ప్రాసెస్ చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పర్మిషన్తో మళ్ళీ దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి వర్మి కంపోస్టు సక్రమంగా నిర్వహణ చేస్తున్నాం. బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి ఉన్నది, అది మైనర్ రిపేర్లో ఉన్నది, దానికి సంబంధించింది కూడా చేయించి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అయింది. కోకోనట్ కట్టర్ కూడా ఏర్పాటు చేసాం స్పెషల్గా, దాని ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తెనాలి పట్టణ ప్రజలకు అసౌకర్యం కలిగించేటటువంటి ఏ విషయాన్నైనా సత్వరమైన చర్యలు తీసుకుంటూ ఈ కంపోస్ట్ యార్డు కూడా స్పెషల్గా వర్కర్స్ని పెట్టి స్పెషల్గా పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి ప్రజలందరూ అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు మన తెనాల నుంచి వచ్చేటటువంటి 100 మెట్రిక్ టన్నుల చెత్తను దాదాపుగా 70 టన్నులు పైబడి జిందాలు పంపడం జరుగుతూ ఉంది. మిగతా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ని కొన్ని ప్రాంతాలందు వచ్చినటువంటి పొడి చెత్తని కాగితాలు వగైరాటిని అక్కడే పాత కాగితాల కొట్లో వాళ్ళకి అమ్మకం చేయించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీలో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఏమైనా దీని గురించి మాకు ఏదన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తే వెంటనే వాటిని పాటించి తెనాలి పట్టణం సుందర తెనాలుగా తీర్చడంలో మీ వంతు మా వంతు అందరూ కష్టపడి పనిచేస్తామని. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు.
శుక్రవారం మార్కెట్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ను ఆయన సందర్శించారు. భోజన రుచి, నాణ్యత వివరాలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 3 అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం, సాయంత్రం సుమారు 1100 మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం భోజన సమయంలో మార్కెట్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించడం జరిగింది. అక్కడ భోజన వసతులు కానివ్వండి, భోజనంలో రుచులు కానీ అన్నీ కూడా ప్రజల వద్ద నుంచి తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుందని అందరూ చెప్పారు. అన్నా క్యాంటీను ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా చక్కటి ఆహారాన్ని ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది. అందరూ చాలా రుచిగా ఉన్నదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాకు ఆన్సర్ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే తెనాలి పట్టణంలో 3 సెంటర్స్ అందు మొత్తం 1100 దాదాపు ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం కానీ 1100 పైబడి ఇక్కడ భోజనాలు ఆహారం పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మెరుగైన సేవల్లో ప్రతిరోజు మెరుగైన సేవలు అందించడం కోసం మా వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. కాబట్టి అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కల నియంత్రణకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. శుక్రవారం గురుపాలెంలో డంపింగ్ యార్డ్లో గల యాంటీ బ్యాక్టీరియల్ కంట్రోల్ సెంటర్ను ఆయన సందర్శించారు. పట్టణంలోని కుక్కలను పట్టుకుని వచ్చి ఏబీసీ సెంటర్లో వాటికి శస్త్రచికిత్స చేసి తీసుకుని వెళ్లి తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం జరుగుతుందన్నారు. జూన్ నెలలో ఇప్పటి వరకు 203 కుక్కలకు శస్త్రచికిత్సలు నిర్వహించే ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించినట్లు ఆయన తెలిపారు. కుక్కల నియంత్రణకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణ ప్రాంతంలో మనకు ఏబీసీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాం. ఎప్పటి నుంచో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. పట్టణంలో భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కలు కానీ వాటిని కానీ పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఏబీసీ చేంజ్ అంటే యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్లో వాటికి ఆపరేషన్ చేయించి రెబీస్ వ్యాక్సిన్ చేసి ఎక్కడున్న కుక్కలు మళ్ళీ తీసుకొచ్చి మన చట్ట ప్రకారం అక్కడే వదిలివేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనించండి. ఈరోజు 203 కుక్కలకి ఆపరేషన్లు ఒక మంత్లో చేయడం జరిగింది. ఆ 203 కుక్కలకు సంబంధించినటువంటి ఆర్గాన్స్ డిస్ట్రాయ్ చేసి వాటిని మళ్ళీ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా కుక్కల విషయంలో మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకున్న చర్యలకు మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవుల అధ్యక్షతన కొత్తపేటలోని తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. కానీ ఇంతవరకు అసలు రెస్పాండింగ్ లేదు, ఏం లేదు. మాకు బస్సు ఫెసిలిటీస్ కావాలని చెప్పి ఒక బస్సు అమలగుర్తి రూట్లో గుండా కోపల్లె, గుడివాడ, వయా కొరకలూరు వైపు ఒక బస్సు వేయమని చెప్పి కంపల్సరీ చెప్పాము సార్. 100 బస్సు ఇటే తిరుగుతున్నాయి కానీ మాకు బస్సు కూడా స్పెషలిస్ట్ ఇంతవరకు ఇవ్వటం లేదు. చెప్పిన రూట్లో కూడా ఇంతకుముందు మేము ఒకసారి అదే రూట్లో సేమ్ ఈ చివరి వరకు ఈ కొలకలూరు రూట్ల వరకు మేము వచ్చామంటే అయితే ఆ బస్సు పోవడానికి కూడా అటు నుంచి ఈ సైడ్కి రావడానికి కూడా రోడ్డు అప్పుడు ఫెసిలిటీ అయితే సరిగా లేదు. ఒకటి ఆ బస్సు ఏదైనా కానీ తెనాలి నుండి బయలుదేరి ఈ చివరి నుంచి ఇటు నుంచి తిరిగి గుంటూరు వెళ్ళాలంటే కూడా ప్రజాదరణ సరిగా ఉండదు. ఒకటి మెయిన్. రెండోది వచ్చేసి మనకి బస్సులు అయితే ప్రస్తుతానికి లేవు. ఉన్న బస్సులు అన్ని స్క్రాప్ దశలో చాలా వరకు ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి, స్క్రాప్ అవుతున్నాయి. మనకి కొత్త బస్సులు వస్తే దాన్ని కూడా మనం పరిశీలించి చేస్తాము. అది రైల్వే అని చెప్పి రైల్వే పక్కన వాడుకునేవాళ్ళు, దాన్ని మూసేశారు. మూసేసినాక ఆ దొంగ కోసం 4 సంవత్సరాల నుంచి పోరాడాం. ఇప్పటి వల్ల రైలు ట్రాక్ పూర్తి అయిపోయింది, రైలు కూడా వెళ్ళిపోతుంది. దాని నుంచి మా దొంగ పడుతున్నాం. ఇది ఒక 400 మీటర్స్ ఎన్క్రోచ్మెంట్ చేసిన ఇది తీసేయడానికి
కేంద్రంలో ఉండేవి ఉండవు కదా. కొద్దిగా వచ్చి ఇప్పుడు ఎంపీటీసీ మీరు అడుగుతారండి, ఒక వర్క్ కావాలి అని అడుగుతారు, పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు సైడ్ లైన్ కావాలని అడుగుతారు. వెంటనే మీరు వచ్చి మరుసటి రోజు మాకు వర్క్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము రెడీ చేసి ప్రొసీడింగ్స్ రెడీ చేసి ఇచ్చేస్తాం, మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. సమావేశంలో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ప్రస్తుతం 26th జూన్ నుండి 2 స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయండి. అందులో మొట్టమొదటిగా షీప్ అండ్ గోట్ డీవార్మింగ్, అంటే గొర్రెలు మరియు మేకలకు డీవార్మింగ్ అంటే నత్తల నివారణ మందు పంపిణీ చేయబడుతుంది ఉచితంగా. తెనాలి మండలానికి సంబంధించినటువంటి మొత్తం 2500 డోసులు మనకి అందినాయండి. ప్రస్తుతానికి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. ఒక 200 షీప్ అండ్ గోట్ వరకు డీవార్మింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ డోసెస్ జూలై 6th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుందండి. క్యాటిల్ కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటారండి, పశువుల దానా, అది 50% సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం వారు కామధేను ఫీడ్స్ నుంచి సప్లై చేస్తున్నారు. దీనికి వచ్చేసేసి మన తెనాలి మండలం మొత్తం మీద గాను 50 tons ఆల్రెడీ తీసుకున్నామండి. అందులో 50% జనరల్ కోటా కింద, 50% SC/ST కోటా కింద అలాట్ చేయమని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దాని పరంగా మేము చూసుకొని ఏ రైతులకి ఎంతవరకు కేటగిరీ వైజ్ బెనిఫిషరీస్ అందరికీ దీన్ని సప్లై చేస్తున్నామండి. ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి. దాణా అనేది కేవలం ఒక 10% మాత్రమే ఇంకా ఉన్నది వీడీస్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీ ఫార్మర్స్కి తెలియజేసిందిగా కోరుచున్నామండి. మే నెలలో వస్తే మన పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఈ నెల కొద్దిగా తక్కువ ఉంటుంది. ప్రైవేట్ బస్సులు మనకి హైదరాబాద్కి ఎక్కువగా ఉండి తిరుగుతున్నాయి. మనకి గవర్నమెంట్ బస్సులు అవ్వటం వల్ల ఆదరణ మనకి ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే మన ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి మొగ్గు చూపాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఫ్రీ పాసులు కానివ్వండి, కన్స్ట్రక్షన్ పాసులు కానివ్వండి, ఇవన్నీ మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ గ్రీవియన్సెస్ అనేది రైజ్ అయినాయి. కరెంట్ ఎక్కువగా పోతుందని కట్టివారం సర్పంచ్ గారు, అంగల్కుదురు ఎంపీటీసీ గారు వీళ్ళంతా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా క్లారిఫికేషన్ కూడా ఎలక్ట్రికల్ ఏఈ ఇచ్చారు. అదేవిధంగా ఏదైనా అర్జీలు ఉంటే వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఒక లిఖితపూర్వకంగా తీసుకొని ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఒక సంగం జాగలమూడి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అక్కడ ఒక బస్ స్టాప్ సచివాలయం దగ్గర కన్స్ట్రక్ట్ చేశాం, బట్ అక్కడ బస్సెస్ ఆగట్లేదని లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పారు. అదేవిధంగా ఈ మీటింగ్లో కూడా అది రీఇటరేట్ చేశారు. దానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు దానికి సమాధానం చెప్పడం జరిగింది. అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా కూడా ఎంఆర్ఓ గారు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పటి వరకు చేశారు అనేది తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ నేను ఎన్ఆర్ఈఎస్కి సంబంధించి నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ని కాబట్టి నేను కూడా హార్టికల్చర్కి సంబంధించి ఏమేమి మొక్కలు ఉన్నాయి, దానికి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ వస్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందని నేను చెప్పడం జరిగింది. అదే వివిధ శాఖ అధికారులు చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినందువల్ల వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఈ సీజనల్ వ్యాధులు వస్తే కనుక ఈ విలేజ్ల్లో అప్రమత్తంగా ఉండకుండా నీరు కలుషితం కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెరుగుపరుస్తూ చూసుకోవాలని ఆరోగ్య శాఖ వారు కోర్సు. అలాగే ఈ మీటింగ్లో కరెంటు సరిగ్గా ఉండలేదని విలేజ్లో అది ఒక మీటింగ్లో ఎంపీటీసీ చెప్పడం జరిగింది. అలాగే ఈ కుక్కల బెడద గురించి కూడా మా ఎంపీటీసీలు సర్పంచులు చెప్పడం జరిగింది. దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ
ఈ నెల 30వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర జరగనుంది. హైదరాబాద్లోని ఇస్కాన్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథయాత్ర వివరాలు వెల్లడించారు. సాంస్కృతిక వారసత్వ భక్తిని పెంపొందించే విధంగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, 30వ తేదీ శివాజీ చౌక్ వద్ద నుండి బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు ఈ రథయాత్ర సాగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెనాలి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి ఆనందిస్తున్నాము. తెనాలి నగరంలో చాలా ఘనంగా వైభవంగా జరిగేటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రకి మీరందరూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్, తెనాలిలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్డు మీద నుంచిగా కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే మూల విరాట్, స్వయంగా స్వామివారి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ టెంపుల్లో కూడా మూల విరాట్ రారండి, ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే మనకి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇస్తారనమాట. జగన్నాథ్కి అంత పెద్ద రథం ఎందుకు ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, స్మాల్ పర్సన్ నీడ్స్ స్మాల్ కార్, బిగ్ పర్సన్ నీడ్స్ బిగ్ కార్స్. సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్, దేర్ ఫర్ నీడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట. కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఈ నగర సంకీర్తన అనేది రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో, వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సమావేశంలో ఇస్కాన్ తెనాలి మేనేజర్ హెచ్జి సింహగౌరదాస్, దుర్గాప్రసాద్, కమలకాంత్ దాస్, జిజ్ఞాస్ నుండి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు. ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని తెనాలి రథయాత్రగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ థీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి 30వ తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు 1వ తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తెనాలిలో జరిగే ఒక అద్భుతమైన ఉత్సవం జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ తెనాలి వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటిది. అట్లాంటిది ఈ సంవత్సరం ఒక్క రోజు కాదు, ఇది 4 రోజుల సాంస్కృతిక వారసత్వ భక్తిని సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగగా ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర మారనుంది. 30వ తారీఖు మనకి రథయాత్ర శివాజీ చౌక్ నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకు సాగనుంది. దీనికి ముందుగా 28, 29వ తారీఖుల్లో తెనాలి పరిసర ప్రాంతాలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నారులు మరియు యువతని భగవంతుని సేవలో వారిని భాగస్వామ్యం చేసే విధంగా రథ్ ఫెస్ట్ 2025 అనే పేరుతోటి 2 రోజుల సాంస్కృతిక సంబరాన్ని అనేక రకమైన కళల పోటీలతో నిర్వహించనున్నాము. ఈరే మినిస్ట్రీస్ అధినేత దైవ సేవకులు బిషప్ కత్తెర సుధీర్ కుమార్, వీరి కుమారుడు రెవరెండ్ కత్తెర జాన్ సెల్విన్లు విదేశీ పర్యటన ముగించుకొని తెనాలికి క్షేమంగా విచ్చేసిన సందర్భంగా అభిమానులు కృతజ్ఞతారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక ఐతానగర్ పాడ్సన్పేటలో గల ఈరే న్యూ లైఫ్ ఫ్యామిలీ వర్షిప్ చర్చిలో జరిగిన కృతజ్ఞతారాధన కార్యక్రమానికి తెనాలి మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధి బర్నాబాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బిషప్ సుధీర్ కుమార్, జాన్ సెల్విల్లను అభిమానులు గజమాలతో, బొకేలు, సెలవులతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులైన దైవ సేవకులు, అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు ప్రసంగిస్తూ బిషప్ సుధీర్ కుమార్ దేవుని సేవలో మరింత బలంగా వాడబడాలని, ఆయన బాటలోనే జాన్ సెల్విన్ దేవుని పరిచర్యలో బలంగా వాడబడాలని కోరుకుంటూ ప్రార్థన ఆశీర్వాదాలు అందజేశారు. బిషప్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సైతం మా విదేశీ పర్యటన ఎంతో గొప్పగా జరిగించిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియజేసి కృతజ్ఞత ఆరాధనకు హాజరైన తెనాలి పట్టణ పాస్టర్ ఫెలోషిప్, తెనాలి రూరల్ మండలం పాస్టర్ ఫెలోషిప్, దుగ్గిరాల కొల్లిపర మండలాల పాస్టర్ ఫెలోషిప్ల అధ్యక్ష కార్యదర్శులకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా పరిసర ప్రాంతాల ఫెలోషిప్లు ఏర్పడ్డాయని అందరం ఐక్యతతో ముందుకు సాగుదామని తెలిపారు. మండల ఫెలోషిప్, అలాగనే కొల్లిపర మండల ఫెలోషిప్, అలాగనే దుగ్గిరాల మండల ఫెలోషిప్, నంది వెలుగు, మరి ఈ ప్రాంతాల నుండి మరి అనేక మంది దైవజనులు మరి మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రార్థన చేసి మరి మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మా పర్యటన క్షేమంగా ముగించుకొని నన్ను, నా కుమారుని మరి యుద్ధ వాతావరణంలో కూడా మరి కొన్నిసార్లు ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితుల్లో మరి క్షేమంగా భారతదేశం నడిపించినటువంటి విధానాన్ని బట్టి మరి ఈ 4 మండల పాస్టర్లందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ప్రార్థనను బట్టి మరి ఈ దినమున మరి తెనాలి మండలంలో మేమందరము కూడా ఏక మనసుతో ఐక్యంగా ఒకే తాటి మీద మేము ఉన్నామని మరి మాకు ఈ యొక్క మీటింగ్ ద్వారా మేమందరం కూడా తెలియచేయటం జరిగింది. తెనాలిలో ఈ టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రారంభించబడి మరి దీని నుండి శాఖలుగా అన్ని మండలాల పాస్టర్స్ అసోసియేషన్స్ ఒకే తాటి మీద మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము. దీన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు కూచిపూడి అబ్రహం, రెవరెండ్ ఏ భానుప్రసాద్, రెవరెండ్ సర్వోన్నతరావు, జె ప్రభుదాస్, చిల్కా జాన్ వరప్రసాదరావు, మర్రిపూడి జాన్ బాబు, ఏ బేచ్ సురేష్, పాస్టర్ పల్లె స్వామియల్, యనమల ఈశ్వర్, మార్టిన్ లూథర్ బాబు, కారుమూరి జకరయ్య, కృపాదానం, డేవిడ్, గిద్యోను, తెనాలి పట్టణ, తెనాలి మండల, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పాస్టర్లు, ఈరే మినిస్ట్రీస్ ఉద్యోగులు, సంఘస్థులు, అభిమానులు పాల్గొన్నారు. అప్పగించినటువంటి పనిని బట్టి మన ప్రియులు బిషప్ సుధీర్ కుమార్ గారు, జాన్ సెల్విన్ విదేశీ పర్యటన ముగించుకుని అక్కడ దిగ్విజయంగా ఘనమైన పరిచర్య మరి జరిగించి మరలా తిరిగి మన దేశానికి చేశారు. మరి తెనాలి టౌన్ పాస్ట్ అసోసియేషన్కే మాకు గర్వకారణంగా ఉంది. మా అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులైన వారు ఇంత ఘనంగా వాడబడటం, మరి ఇంతమంది దైవ సేవకులను ప్రేమించటం, దేవుని బలమైన హస్తాల ఘనమైన సాధనాలుగా వారు వాడబడటం మాకెంతో సంతోషంగా ఉంది. రాగల దినాల్లో కూడా వీరిరువురిని దేవుడు గొప్పగా వాడుకును గాక. తెనాలి పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ అసోసియేషన్ పక్షంగా మా శుభాలు వారికి తెలియజేస్తా ఉన్నాం. విదేశాలు వెళ్ళి రావడం, మరలా తిరిగి స్థానికంగా పరిచర్య కొనసాగించడం అది ఆశీర్వదించదగినటువంటి పరిణామాలుగా ఉంటూ ఉన్నాయి. అనేక మంది దైవ సేవకులు కూడి వచ్చి మరి సుధీర్ గారి కుటుంబాన్ని, వారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ వారి నాయకత్వంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఫలభరితం కావాలి అని, కుమారుడు అంతకంతకు అభివృద్ధి చెందుతూ అనేక మంది యవనస్తులను తన వైపు త్రిప్పుకోగలిగినటువంటి బిడ్డగా ఉండాలని, దేవుని పరిచర్య కొరకు తన సమయాన్ని కేటాయించగలిగిన బిడ్డగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ బిడ్డను దీవిస్తూ ఉన్నాం. దేవుడు దీవించునుగాక. పట్టణ 27వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు, వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువలలో పేరుకుపోయిన షీల్డ్ వ్యర్థాలను సిబ్బంది చేత శుభ్రం చేయించారు. కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ, టీడీపీ కౌన్సిలర్ అనే కారణంగా తన వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. వార్డుల సమస్యలను పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ పట్టించుకునే వారే లేరంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలోనూ అన్ని వార్డుల్లో నేను ఒక్కదాని తెలుగుదేశం వార్డు, అసలు ఈ వార్డు అసలు పట్టించుకోవటం లేదు. మొన్న పోయిన కమిషనర్ గారికి కూడా చెప్పాను, చైర్మన్ గారికి కూడా చెప్పాను. చైర్మన్ గారికి చెప్పే అవకాశం లేకుండా మా మీద ఏ వార్డులో సమస్యలు మా చెప్పడానికి లేదు. కూసో అని అంటమే కానీ ఆమె ఏం పట్టించుకోవటం లేదు. మనం చెప్పంగా లక్ష్మీపతి గారు, కమిషనర్ వంశీ గారు ఆయన వచ్చి కాలువ అనగానే ఆయన వచ్చి బాగు చేశాడు. ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ, పట్టణంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైన్లపై ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో బ్రహ్మాండంగా శానిటేషన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతి వార్డులో ఎక్కడైతే మెయిన్ డ్రైన్లు ఉన్నాయో ఆ డ్రైన్స్లో డీసిల్టేషన్ జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్రజలు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే పట్టణంలో ఎక్కడెక్కడైతే హోటల్స్ వగైరా సంస్థల వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు దిమ్మలు కట్టేసి కాలువల్లో తీయటానికి కూడా అనుకూలం లేకుండా ఏర్పాటు చేసుకొని ఉన్నారు.
అవన్నీ తొలగించుకోవాల్సింది స్వచ్ఛందంగా మేము కోరుతూ ఉన్నాం. లేనిచో మేమే వాటిని తొలగించి తగు చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ, అలాగే ఈ పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్యం చేస్తున్నందుకు గాను ప్రజల సహకారం చాలా ఉంది. దానికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అలాగే మీరు దోమల నివారణ కోసం అయితే మీ ఇళ్ల వద్దనే మీరు తీసుకోవాల్సిన పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవటం చేయండి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెనాలిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ను సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు బయో మైనింగ్ ద్వారా చెత్తను తరలిస్తున్నట్లు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.